ఉంది. ఇంక జర్నీ స్టార్ట్ జేసినాం. హ్మ్. ఎట్లా ఆగదు గాబట్టి వత్తనే ఉంది. కొంచెం కింద పడతది, మీద పడతది. రంజాన్ అంటే మామూలు క్రేజ్ లేదన్నా. మొత్తానికైతే క్రేజ్ మాత్రం బాగున్నది. అంటే చిన్నగా స్టార్ట్ అయ్యి మొత్తానికి మస్తు వస్తున్నాం. అవునవును. ఇక చెప్పరాదు అనండి బలగంలో మాత్రం అన్న అసలు డైలాగ్ లేకపోయినా కానీ మమ్మల్ని మస్తు నవ్విచ్చారు. చాలా బాగుంది. అవి కాకుండా ఇంకా మిగతా సినిమాలలో కూడా మీ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ అన్న అసలు. చిన్నగా వస్తున్నావు అట్లా. కానీ మొత్తానికి రీచ్ అయిపోయినావు. అవును. నేను ఏదైతే అవుదాం అనుకున్నానో అయినా. హ్మ్. ఇంకా పై స్థాయికంటారా అది మన లక్ మీదనో, ఇంకా మన జర్నీ మీదనో ఆధారపడి ఉంటది. నేను ఇండస్ట్రీకొచ్చి యాక్టర్‌ని అవుదాం అనుకున్నా. హ్మ్. యాక్టర్‌నయినా. హ్మ్. నన్ను గుర్తించిర్రు, పిలుస్తున్నారు. హ్మ్. ఇంకా పై స్థాయికెళ్ళడు అనేది నా ప్రయత్నం నేను జేస్తున్నా. అదంతా డైరెక్టర్ల చేతి మీద, అభిమానుల చేతుల మీద. అన్న మీరు చిన్నగా అనుకుంటుర్రా మీరు? చిన్నోళ్ళు గారన్న ఇంకా. అసలు ప్రయత్నించుడు గాదసలు ముచ్చట. మీరు ఎంఏ థియేటరికల్ ఆర్ట్స్‌లో చేసినోళ్ళు మామూలుగుండదు అసలు. ఎందుకు అనంటే మీకొక డైలాగ్ గనుక ఇస్తే అవలీలగా జెప్పేస్తారు. మీరు ఎటువంటి అదే అట్లా భయం లేకుండా. జెప్పాలనే థియేటర్ ఆర్ట్ జేసినాం. అంటే రాంగానే మనకేం తెలవది. ఎవరు తెలుసుకొని, నేర్చుకొని సినిమాకి రారు. హ్మ్. వచ్చి ఇక్కడ నేర్చుకునుడు, ఇక్కడ కష్టాలు పడుడు ఎందుకని మళ్ళా నేను దీన్ని ఎట్లా నేర్చుకోవాలని అప్పుడు సెర్చ్ జేసి, థియేటర్ ఆర్ట్స్ జేసి, అందులో చాలా సంవత్సరాలు ట్రైనింగ్ పొంది, హ్మ్. ఒక కాన్ఫిడెంట్ వచ్చి మాకు కూడా అమ్మ హ్మ్. ఏమి ఇచ్చినా చేయగలం. హ్మ్. మాట అనిపించుకోవద్దు. మనం పోతే ఏ పని చేసినా మన మాట అనిపించుకోవద్దని ఇప్పుడు మంచి ఖుషిగుంది. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. మనోళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ సినిమాలల్ల గాని? ఎవరు లేరు. ఇప్పుడంతా మనోళ్ళే. హ్మ్. అప్పుడు నేననేది అప్పుడు. అప్పుడెవరు లేరు. ఎవ్వరు లేరు అసలు. అసలు మా ఊరు నుంచి ఈవెన్ కనీసం ఒక సెట్ బాయ్ తెలవది. ఏడీ తెలవది. కనీసం లైట్ మ్యాన్ కూడా తెలవదు. ఎవ్వరు అసలు ఇండస్ట్రీలో ఒకరున్నారని కూడా తెలవదు. హైదరాబాద్‌లో నాకెవరు లేరు. ఓకే. వచ్చినా అంతే ఇంగ. సినిమా మీద ఇంట్రెస్ట్. మనది పల్లెటూరు బ్యాక్‌గ్రౌండేనా అన్న? మనం పుట్టి పెరిగిందంతా? పుట్టి పెరిగిందంతా అంతే గద్వాల్లో. మాక్సిమం మీ బయోగ్రఫీ అందరికి తెలిసుంటది. మళ్ళీ ఒక చిన్నగా గద్వాల్, జంబిచేడులో నేను పుట్టి పెరిగిన. ఎంతవరకు చదువుకున్నావు? నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్ చేసిన. తర్వాత ఎంపీలు కూడా చేసిన. ఓహ్! అక్కడ వరకైతే బాగా చదువుకున్నా. చదివినావు మొత్తానికైతే. అంటే అమ్మ, నాన్న వ్యవసాయ కుటుంబ నేపథ్యం. అవును. ఓకే. ఓకే. కానీ వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఇటు చదువుకున్నావు, కష్టపడి చదువుకున్నావు. కానీ ఇటు సినిమాల సైడ్ రావాలి, ఇదేదో ప్రయత్నించాలి అని ఎట్లా అనుకున్నావు అన్న అసలు? తెలవదు అట్లా చిన్నప్పుడు సినిమాలు అంటే చూస్తుండే. ఏమన్నా చిరంజీవి సినిమాలు ఇట్లాంటివి నాకసలు ఇద్దరు ఇన్స్పిరేషన్ సినిమాలకు రానికి. ఎవరు? ఒకటి ఇద్దరు. ఇద్దరు ఇన్స్పిరేషన్. ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు, ఓకే. మా ప్రియతమ బ్రహ్మానందం గారు. ఇద్దరే నాకు చిన్నప్పుడు వాళ్ళు అది చూసి మెస్మరైజ్ అయ్యేటుంటి. ఆ సినిమాలు చూసి, చిరంజీవి గారి సినిమాలు చూసి, డ్యాన్స్ చూసి అట్లా నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది సినిమాలకు రావాలని. ఇంకా బ్రహ్మానందం గారు, ఆలీ గారు, వేణుమాధవ్ గారు వీళ్ళ కామెడీని చూసి, కోట గారు, మన బాబుమోహన్ గారు వీళ్ళని చూసి నేను ఇంకా పిచ్చోని అయ్యేటుంటి ఇక. ఎట్లైనా పోవాలి, నేను కూడా చేయాలి. అప్పుడు కూడా కమీడియన్ గానే అనుకున్నావు అన్న? లేకపోతే ఏదో ఒకటి చేయాలి సినిమాల్లో అయితే యాక్ట్ చేయాలనుకున్నా. కమెడియన్ గానా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా అట్లా ఏం లేదు. రావాలి మొత్తానికి సినిమాలో పోయి నేను కూడా యాక్ట్ చేయాలి. ఏజ్ లో అనుకున్నావు? నేను కరెక్ట్‌గా 10థ్ అవ్వగానే అనుకున్నా. 10th అవ్వగానే మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఎట్లొచ్చింది అసలు ఆ క్లారిటీ? అంటే 10థ్‌లో కొన్ని స్కిట్‌లు అయన్నీ ఏసేటోళ్ళం. అంటే మన యాక్టింగ్ మనకు తెలవదు కదా! స్కిట్‌లు అయన్నీ కల్చరల్ ఈవెంట్స్ గాని, ఫేర్‌వెల్ డే గాని అట్లా చేస్తున్నప్పుడు ఎందుకో అందరూ అప్లాజ్ చేసుడు, బాగా మెచ్చుకునుడు ఇయన్నీ చూసి అరే! నేను చేస్తున్నా మంచిగానే ఉంది అందరూ మెచ్చుకుంటున్నారు అనిపించింది. ఇంట్రెస్ట్ అంటే నాకుండే. నేను కూడా నా మైండ్‌లో ఉండింది గానీ ఎట్లా నేను కూడా చేస్తే మంచిగుంటది అని గానీ చేస్తానా లేదా అని తెలవదు కదా! అట్లా చిన్నగా ఆ ఇంట్రెస్ట్ తోటి చేస్తుంటి. చిన్న స్కిట్‌లు అట్లా స్కూల్‌లో అట్లిట్లా. ఆ తర్వాత ఇంటర్మీడియేట్‌లో గూడా ఈ కొన్ని కల్చరల్ ఈవెంట్స్ ఈ వీటికి చేసేటోడిని. చిన్న స్కిట్‌లు అయన్నీ స్టేజ్ మీద చేసేసరికి కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. అందరూ గూడా కొంచెం మంచిగా మెచ్చుకునేసరికి మంచిగా చేసినావు అని సపోర్ట్‌లో పెట్టేసరికి, హమ్మయ్య! ఇప్పుడు పోవచ్చు నేను. అంటే నేను అనుకుంటున్నా మైండ్‌లో అయితే అనుకుంటున్నా. సినిమాలకు పోవాలి, అట్లా నేను గూడా అట్లా చేయాలి అని అనుకుంటున్నా గానీ ఎట్లా? నాకు తెలవదే అనుకున్నా. నాకు చేసుడు తెలవదు. మరి ఎట్లా అనుకున్నా గానీ చేసినప్పుడు ఓకే. అందరూ మెచ్చుకుంటున్నారు కాబట్టి చేయమనిపించింది. అప్పుడు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంక సినిమాలకు పోదాం చలో. ఇంక అంతే మనం పోయి సినిమాలో యాక్ట్ చేయాలి అని ఫిక్స్ అయినా. చేయాలని ఫిక్స్ అయినావు. బాగుంది. ఆడదాకా బాగుంది. అసలు హైదరాబాద్ ఈ మహానగరంలో ఎవరు తెలవదు. ఏడికి పోవాలో తెలవదు. ఎట్లా అన్న ఆ స్ట్రగుల్ ఎట్లా ఎన్ని సంవత్సరాలు ఫేస్ చేసినావు? ఇప్పటికి 18 ఇయర్స్ అయింది.
18 ఇయర్స్ హైదరాబాద్కి వచ్చి వచ్చి ఇప్పటికీ స్ట్రగుల్లోనే ఉన్నా, లేకని కాదు. అంటే అట్లనిగా నాకు కలామ తల్లి తిండి పెట్టింది, హైదరాబాద్ నన్ను తిండి పెట్టి 18 సంవత్సరాలుగా సాక్కుంటూ వచ్చింది. కానీ కొత్తగా వచ్చినప్పుడు అన్న అది వర్ణనాతీతం అది. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఊర్లో ఎట్లుండేదంటే బస్సు ఆగేది, మాకు ఫస్ట్ బస్సు ఎక్కాలంటే బస్సు ఆగేది, నిమ్మలంగా ఎక్కిన తర్వాత అప్పుడు కదిలేదు. కండక్టర్ విజిల్ కొడితే కానీ బస్సు కదిలేదు కాదు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఉరుక్కుంటేనే బస్సు ఎక్కాలి, అది కొత్త అనుభవం నాకు. అందరూ ఉరుక్కుంటూనే ఎక్కుతున్నారు బస్సులు, ఇదేంద్ర బస్సు ఆగుతలేదు వీళ్ళకి తెలియదు వీళ్ళకి. అట్లా హైదరాబాద్కి వచ్చి ఉరుక్కుంటే బస్సు ఎక్కినాను, ఇంకా ఉరుక్కుంటూనే ఉన్నా, సక్సెస్లోనే ఉన్నా. అట్లా ఉరుక్కుంటే బస్సు ఎక్కి నడుచుకుంటూ ఆఫీసుల చోటుకి తిరిగి, నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ బోర్డర్ కూడా ఉండేటోని. అట్లా ఉండి కొన్ని అంటే రూమ్లు లేక వేరే రూమ్లలో షేరింగ్ తీసుకొని అక్కడ ఉండి, అక్కడ బస్సు ఎక్కి కృష్ణానగరు, ఫిలిం నగరు, ఇందిరానగరు, రహమత్ నగరు ఇవన్నీ నడుచుకుంటే తిరిగేటోని. కొన్ని ఏరియాలకు బస్సులు కూడా ఉండేటివి కాదు కాబట్టి ప్రతి ఏరియాకి పోవాలంటే నడుచుకుంటే తిరిగి ఫోటోలు పట్టుకొని, ఫోటోల వెనక నా ఏజ్, పేరు, లోకల్ ఫోన్ నంబరు వేరే వాళ్ళది. అప్పుడు కాయిన్ బాక్స్ నంబర్ ఉండే, మన దగ్గర ఫోన్ నంబర్ లేదు. అట్లా ఆఫీస్ పోటీకి తిరిగి వరకు వచ్చిన. ఫస్ట్ ఎవరు ఇచ్చిండ్రు అన్న ఛాన్స్ అసలు? ఫస్ట్ నేను ఒక చిన్న క్యారెక్టర్ చేసిన మహాత్మా సినిమాలో. మహాత్మాల ఓకే. ఫస్ట్ కృష్ణానగర్ లో ఇప్పుడు అక్కడి నుంచేనా స్టార్ట్ అయింది? అక్కడి నుంచి ఫస్ట్ నా సినిమా అంటే సిల్వర్ స్క్రీన్ మీద చూసుకున్నాడు అంటే అక్కడి నుంచి వచ్చింది, అక్కడ స్టార్ట్ అయింది. అంటే అప్పటికి చేసిన అంటే ఎస్విబిసి ఛానల్, దూరదర్శన్లో చిన్న కొన్ని ఎపిసోడ్లు చేసిన. అప్పటికే థియేటర్ చేసుకుంటేనే కొన్ని చేసినాం, అవకాశం వచ్చింది, అవి చిన్న దాంట్లో చేసినా. కానీ సినిమాకి అయ్యేసరికి మహాత్మా సినిమాలో చేసిన. ఫస్ట్ మీ అరంగేట్రం మహాత్మాల నుంచి స్టార్ట్ అయింది. సో కొన్ని టీవీ రియాలిటీ షోస్ లో కూడా చేయడం జరిగింది. అవును, చేసిన. సో అవి ఎట్లా వచ్చినాయి ఛాన్స్? అవి ఇట్లే ఇంకా నేను ఇంకా జర్నీలో వెతుకుతున్నా, సెర్చ్ చేస్తున్నా చేయాలని. అంటే టీవీ సీరియల్స్ కూడా చేసిన, జబర్దస్త్ కూడా చేసిన. బట్ ఈ క్రమంలోనే అవి కూడా అవకాశాలు వచ్చినాయి. పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ లలో మీరు చేయడం జరిగింది కదా, మంచి రోల్స్. అవి మీ గుర్తింపు రావడానికి ఇవి కూడా ఒక కారణం. అవునవును, అన్ని ప్రతిదీ. అవును, మీ టాలెంట్ ఇంకా బయటికి తీసి మీరేంది అని అనేది తెలుసుకోవడానికి